వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం గురుమే దేవ శుభకార్యేషు సర్వదా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యాత్రా విత్ నాని. మనమైతే ఈరోజు గిరి ప్రదక్షిణ చేయడానికైతే వచ్చినాము. సో చాలామందికి గిరి ప్రదక్షిణ అంటే గుర్తొచ్చేది అరుణాచలం గిరి ప్రదక్షిణనే. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయానికి కూడా గిరి ప్రదక్షిణ మొదలైన చాలామంది భక్తులకే తెలియదు. సో ఈరోజు మనం ఆ గిరి ప్రదక్షిణ ఎక్కడ మొదలవుతుంది, కొండగట్టులో ఎలా చేయాలనేది నేను ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, చాలా విషయాలు తెలుసుకుంటారు. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం పదండి. కొండగట్టు గిరి ప్రదక్షిణ అని చెప్పినా కదా, మనమైతే ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడికి వచ్చినాము. నేను చూపిస్తాను అకౌంట్ స్టార్ట్ అవుతుంది అనేది అనిపిస్తుంది. అది కొండగట్టు మెయిన్ రోడ్ అన్నట్టు, ఇది బస్ స్టాండ్. ఇక్కడ మనం అటు సైడ్ వెళ్తే పెద్ద ఆంజనేయుడు ఉంటాడు, దానికి ఆపోజిట్ ఇక్కడ స్టార్ట్ చేసే ముందు ఒక హనుమాన్ విగ్రహం ఉంది. గిరి ప్రదక్షిణ దగ్గరికి వచ్చినాము. ఇక్కడ అనిపిస్తుంది కదా, ఇక్కడ బస్ స్టాప్ అన్నట్టు. కొండగట్టుకు వచ్చిన భక్తులు ఎవరైనా కూడా ఇక్కడ బస్ దిగి పైకి వెళ్తారు. సో గుట్ట కిందనే మనకు ఒక చిన్న ఆంజనేయ విగ్రహం ఉంటుంది. ఈ విగ్రహం నుండే కొబ్బరికాయలు కొట్టి భక్తులు గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తున్నారు. సో మనం చూద్దాం లోపలికి, అంటే స్టార్ట్ చేద్దాం గిరి ప్రదక్షిణ ఎలా ఉంది, ఎక్కడ నుండి స్టార్ట్ అవుతుంది, ఎలా ఎండ్ అవుతుందని ఈ వీడియోలో మనం మొత్తం చూద్దాం. సో పదండి. అందరూ కూడా చేతులు జోడించుకొని మన అమ్మ నాన్నని తలుచుకుందాం. అందరూ కూడా అలాగే నాన్నగారిని పితృదేవో భవ, అలాగే గురువు గారిని ఆచార్య దేవో భవ. శ్రీ రామదాసి ఆత్మారాం మహారాజ్ గారు మనందరి గురువు గారు. చక్కగా ఆయన తలుచుకోండి, ఒక శ్లోకం చెప్పేసింది. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. బోల్ కొండగట్టు అంజన్న భగవానకి జై. ఇప్పుడు ఈ గిరి ప్రదక్షిణ నిర్విఘ్నంగా సాగాలని కోరుతూ అందరూ కూడా చక్కగా ముందస్తుగా వినాయకుని శ్లోకం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం గురుమే దేవ శుభకార్యేషు సర్వదా. ఆంజనేయ స్వామి గురువు గారు సూర్య భగవానుడు అంటారు కదా. ఈరోజు ఆదివారం, చక్కగా అయిన రోజు మనకు కలిసి వచ్చింది పౌర్ణమి. అలాగే ఉదయం పూట అంటే ఆయన ఉదయించే సమయం, ఆ సమయంలో అందరం కలుసుకున్నాం. సో చక్కగా ఆయన శ్లోకం చెప్పేసేయండి. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వ పాపజ్ఞం ప్రణతోస్మి దివాకరం. ఆయనకు చాలా ఇష్టం రాముల వారు. ఆయన శ్లోకం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఇప్పుడు చివరిసారిగా ఆంజనేయ స్వామి శ్లోకం. అది చెప్పే ముందు మీ అందరికీ కూడా ఒక విజ్ఞప్తి, జాగ్రత్తగా వినండి, గుర్తుపెట్టుకోండి, ఆచరించే అవకాశం తీసుకుందాం. మనం ఇంత చక్కటి గిరి ప్రదక్షిణ చేపట్టాం, అందరు కూడా పాల్గొంటున్నారు, అంతకంటే ఎక్కువ ఆనందం. దయచేసి ఈ గిరి ప్రదక్షిణలో ఎవరు కూడా ప్లాస్టిక్ వాడకండి. అలాగే వీలైనంత మందిని మీతోని చక్కగా అంటే ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొనేలా చేయండి. ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొనే వాళ్ళకి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది. ఎలా ఉంటుంది? మీరు ప్రదక్షిణ చేస్తే అంటే అందరూ నడుస్తూ ఉంటారు, మీ కాళ్ళు దానికి తగ్గ ఆరోగ్యం. ఇంత చక్కటి వాతావరణం, మనం ఒక చక్కటి అడవిలో నడుస్తూ ఉంటాం కదా, ఆ చక్కటి శబ్దాలు కానీ లేకపోతే వచ్చే గాలి కానీ మనకి చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తుంది. మనం ఎప్పుడు ఆరోగ్యంగా ఆనందంగా తృప్తిగా ఉంటామో
అప్పుడే కదా మనం భగవంతుని అనుగ్రహం పరిపూర్ణంగా ఉందని అనుకుంటాం. మనం ఎప్పుడూ ఆనందంగా ఉంటే అప్పుడు అనుగ్రహం అద్భుతంగా ఉంది, దేవుని దయ ఉంది, మనం చల్లగా ఉన్నాం అంటాం కదా. సో తప్పకుండా ఈ గిరి ప్రదక్షిణ చేసిన వాళ్ళకి అనుగ్రహం ఖాయం ఈ పద్ధతిలో అయితే. ఒకసారి గట్టిగా జై శ్రీరామ్. ఈ గిరి ప్రదక్షిణకి బలం చేకూరాలని కోరుతూ ఆంజనేయ స్వామి శ్లోకం ఇది గట్టిగా చెప్పండి. మనోజపం మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానర యోధముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే. బోల్ పవనపుత్ర హనుమానకి జై. అంజన్న భగవాన్ జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మనం గిరి ప్రదక్షిణ ప్రారంభిద్దాం. కొండగట్టు కింద నుండి అయితే మనం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసినాము. సో అందరు తెలుసు అంటే ఆ గుట్ట మీద కోనికి దారి నుండి గిరి ప్రదక్షిణ చేస్తున్నాం. ఇక్కడ చూపిస్తాడు ముంగట చాలా అంటే చాలామంది భక్తులు వచ్చారు. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి. జై బోలో హనుమానికి. రామ లక్ష్మణ జానకి. దర్శనానికి వచ్చినప్పుడు వెహికల్ పట్టుకుని వస్తాం కదా ఈ రూటు, అదే రూట్లో గిరి ప్రదక్షిణ కూడా చేస్తున్నాము. సో మనం ఇక్కడ పోతే మెయిన్ కమాండ్ దగ్గరకు పోతాం అన్నట్టు, అడిగైనా చూపిస్తా. సో కొండగట్టుకి ఎన్ని సంవత్సరాల క్షేత్రం ఉంటుంది ఇక్కడ, కానీ ఏ రోజు గిరి ప్రదక్షిణ ఎవరికి తెలియదు భక్తులు. ఈ మధ్య కాలాన్ని స్టార్ట్ అయింది కదా, అంటే దీని ప్రత్యేకతలు ఏంటి కొంచెం చెప్తారా మాకు? కొండగట్టు గిరి ప్రదక్షిణ ఇప్పుడు మీరు చూసేది 32వ గిరి ప్రదక్షిణ. అంటే ప్రతి నెల పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణ చేయడం జరుగుతుంది. 32 నెలలుగా గిరి ప్రదక్షిణ చేయడం నడుస్తూ ఉంది. ప్రతి పౌర్ణమికి కూడా ఈ గిరి ప్రదక్షిణ చేయడం జరుగుతుందన్నమాట. అయితే జనం నార్మల్గా చూసుకుంటే చాలామంది కొండగట్టు అంజన్న అనేది ఎంతోమందికి చాలా నమ్మకం. ఎక్కడెక్కడి నుంచో ఏ రాష్ట్రాల నుంచో నడుచుకుంటూ వస్తూ ఉంటారనమాట. మనం చాలా చూడొచ్చు అలా. ముఖ్యంగా ఆంజనేయ స్వామి నవరాత్రులు దీక్ష చేసుకుంటారు కదా, ఆ సమయంలో మనం ఇంకా అధిక సంఖ్యలో ఎక్కడి నుంచో భక్తులు రావడం మనం గమనించవచ్చు. సో వాళ్ళందరూ కూడా చక్కగా అక్కడి నుంచి రావడం కాకుండా ఎవరి భక్తి శ్రద్ధలు వాళ్ళవి, రావద్దు అని చెప్పడం లేదు, కానీ వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి వచ్చే బదులు చక్కగా ఇక్కడికి డైరెక్ట్గా వచ్చేసి ఈ కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసుకోవచ్చు. వాళ్ళు అక్కడి నుంచి వస్తే అక్కడి నుంచి వస్తూ చేయడం ఎంత ఫలప్రదమో ఈ కొండగట్టు అంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ గిరి ప్రదక్షిణ చేసినా అంతే ఫలితం వాళ్ళందరికీ. సరే గట్టిగా జై శ్రీరామ్. అయితే ఈ గిరి ప్రదక్షిణ ప్రారంభించడం ముఖ్య ఉద్దేశం అందరు కూడా ఒక దగ్గర సంఘటితం అవ్వాలని కోరుతూ మన హిందువులందరూ కూడా. ఎందుకంటే చాలా మన దగ్గర ఈ మధ్య చాలా తక్కువ అయిపోయింది అందరూ ఒకటి కావడం. ఎప్పుడు చూసినా నా మటుకు నేను వెళ్ళానా, నా పూజ బాగా జరిగిందా, నేను చేసుకొని వచ్చేసానా, మిగతా బయట న్యూసెన్స్ చూసి బాగా మాట్లాడేసుకుంటూ ఉంటాం. మిగతా వాళ్ళు బాగా యూనిటీ ఉన్నారు, మన వాళ్ళు యూనిటీ లేరు, అలా ఒట్టిగా మాట్లాడేసుకుంటూ ఉంటే కష్టం. సో ఈ కొండగట్టు గిరి ప్రదక్షిణ అనేది చక్కగా అందరూ ఒక దగ్గర సంఘటితం కావాలని కోరుతూ ముఖ్యంగా ప్రధాన కారణంగా స్టార్ట్ చేయడం అని జరిగింది. గిరి ప్రదక్షిణ మొత్తం ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది మనకి? 7 నుంచి 8 దాకా రావచ్చు. స్టార్టింగ్ చేసినప్పటి నుంచి అలా అంటే ఒకటేసారి మనకు రూట్ అనేది దొరకదు కదా. ఇదంతా ఒక గిరి, పైగా చిన్నది కాదు, గిరి అనగా ఒక కొండ. దీని చుట్టూ తిరగడం అనేది మామూలు విషయం కాదనమాట. సో అలా చేస్తూ ప్రస్తుతం 7 నుంచి 8 కిలోమీటర్ల వరకు మనకి ఈ గిరి ప్రదక్షిణ వస్తుంది. దయచేసి మీ ఛానల్ ద్వారా చూస్తున్న భక్తులందరికీ విజ్ఞప్తి, వీలైనంత మంది చక్కగా ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొనండి. అందరు కూడా స్వామివారి కృపకు పాత్రలు కండి, అనుగ్రహం తప్పకుండా లభిస్తోంది. గట్టిగా జై శ్రీరామ్. భారత్ మాతాకి శుభం. ఈ కొండగట్టు పైకి వచ్చినాక మెయిన్ చౌరస్తా ఇక్కడ అనిపిస్తుంది ఆ కమాన్. అటు వెళ్తే కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం వస్తుంది, అండ్ అక్కడ మొత్తం పార్కింగ్ అవి చేసుకుని ఉంటుంది. సో మనం అయితే ఇప్పుడు గిరి ప్రదక్షిణ ఇటు సైడ్ వెళ్ళాలి, మళ్ళీ డౌన్ సైడ్.
మనమైతే ఇప్పుడు గుట్ట మీదకి వచ్చినాము. అలా వెనకాల కనిపిస్తుంది కమాన్. అటు వెళ్తే మనకు కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం వస్తుంది. సో గిరి ప్రదక్షిణ మొత్తం వచ్చేసి మనకి 7 to 8 కిలోమీటర్స్ అయితే వస్తుందట. సో దాదాపు మనం ఒక 2 to 3 కిలోమీటర్స్ అయితే వచ్చినాం ఇప్పుడు ప్రజెంట్. మనం ఇంకా చాలా దూరం పోవాలి. అంటే ఇప్పుడు పోయేది ఎంట్రీ మొత్తం కొంచెం డౌన్ అయినా అంటే మొత్తం జంగలేగా. సో చూద్దాం. మీకు మన కొండగట్టు వ్లాగ్ కూడా తీసిన నేను. సో అందులో కూడా మీకు కనిపిస్తుంది సీతమ్మ బావి అని. మనం ఇప్పుడు ఆ రూట్ నుండి వెళ్తాము. ఆ రూట్ ఎలా ఉంది కూడా మీకు చూపిస్తా. బాబే ఇప్పుడు ఫస్ట్ టైం ఇది కొండగట్టు గిరి ప్రదక్షిణకి రావడం. ఎన్నో టైం ఇది? 8-9 సారా? ఎక్కడ నుండి వస్తారు అందరూ? కరీంనగరా? ఎట్లా అనిపిస్తుంది మరి గిరి ప్రదక్షిణ అంటే? ఇన్ని సంవత్సరాలు లేదు కదా కొండగట్టుకి. ఈ మధ్య కాలంలోనే కనిపిస్తుంది. కోరుకున్న కోరికలు అన్ని ఓలీ పౌర్ణమి నుంచి స్టార్ట్ చేసినాం స్వామి. ఓలీ పౌర్ణమి నుండి పక్క పర్ఫెక్ట్గా. ఎన్ని టైమ్స్ వచ్చారు ఇప్పటికి? ఇప్పుడు 6 టైమ్సా? కంటిన్యూ ఓలీ నుండి మార్చి నుంచి కంటిన్యూ స్వామి. అరుణాచలం గిరి ప్రదక్షిణ కూడా వేరా? 18 కిలోమీటర్లు. సో చూసిరు కదా, మన వాళ్ళు అయితే కరీంనగర్ నుండి వచ్చారు. ఇప్పటికీ 6 టైమ్స్ వచ్చిరట గిరి ప్రదక్షిణకి. అంటే ఇక్కడికి వస్తున్న భక్తుల నమ్మకం అంటే వచ్చి గిరి ప్రదక్షిణ చేస్తే వాళ్ళు కోరిన కోరికలు అన్నీ నెరవేరుతాయని భక్తుల నమ్మకం. అండ్ ఆంజనేయ స్వామి చాలా అంటే చాలా పవర్ఫుల్ కొండగట్టు ఆంజనేయ స్వామి. మనకి ఇక్కడ ముందే చెప్పినాం కదా, ద్విముఖ రూపంలో ఆంజనేయుడు మనకి ఇక్కడ దర్శనం ఇస్తాడు. సో మనం ఇంకా గిరి ప్రదక్షిణ ఇంకా లోపలికి వెళ్దాం. నాకు తెలిసి ఒక 2-3 కిలోమీటర్లు వచ్చినాం మనం అంతే. ఇంకా చాలా దూరం ఉంది. సో పదండి. ఇవన్నీ మనం కొంచెం డౌన్కి వచ్చినాక ఇటు నుండి కూడా దిగొచ్చుట. కానీ నా బాబాయిలు ఇవరకు వచ్చారు కాబట్టి మనకి ముందు నుండి పోదామని చెప్తున్నా. సో ఇట్లకెళ్ళి డౌన్కి కూడా వెళ్ళొచ్చు. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలామంది భక్తులు వచ్చారు గిరి ప్రదక్షిణకి. నేనైతే ఇదే ఫస్ట్ టైం. చూద్దాం ఎలా ఎండ్ అవుతుందో ఈ గిరి ప్రదక్షిణ. గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసినాక ఒక 3-4 కిలోమీటర్స్ ముందుకు వచ్చినాక మనకి ఇక్కడ శ్రీ బొజ్జపోతన్న దేవాలయం అయితే కనిపిస్తుంది. సో గిరి ప్రదక్షిణకి వచ్చిన భక్తులు ఇక్కడ ఈ స్వామివారిని దర్శించుకొని గిరి ప్రదక్షిణ మళ్ళీ ముందుకి కొనసాగుతుంది. మెయిన్ రోడ్ డౌన్ దిగుతాంగా వచ్చేటప్పుడు ఇట్లకెళ్ళి వస్తాం అన్నట్టు. కొండగట్టుకు వచ్చేటప్పుడు ఈ రూట్లోకి వెళ్ళి వస్తాం. సో ఇటు రైట్ తీసుకుంటారు. కొంచెం జంగల్కి లోపలికి ఎంట్రీ ఇది. మనకి ఇక్కడి వరకు డాంబార్ రోడే. సో అటు నుండి మనం ఇటు లోపలికి ఎంటర్ అయినా అంటే మొత్తం ఘాట్ రోడ్, ఇక అంటే మట్టి రోడ్ మొత్తం. మళ్ళీ ఇక్కడ నుండి ఎక్కడైతే స్టార్ట్ చేసినామో అక్కడికి వెళ్తాం అన్నట్టు. ఎండింగ్ మొత్తం నేచరే, చుట్టూ చెట్లు జంగల్. నేను అరుణాచలం గిరి ప్రదక్షిణ కూడా చేసిన. కానీ అక్కడ ఏంటంటే మొత్తం డాంబార్ రోడ్ ఉంటాయి మనకు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు. ఈ కొండగట్టు గిరి ప్రదక్షిణ ఎట్లుందంటే మొత్తం ఒక దట్టమైన అడవి మధ్యలోకి వెళ్ళి చిన్న మట్టి రోడ్ అన్నమాట. సో వెనకాల అనిపిస్తుందా మొత్తం ఎటు చూసుకున్న చెట్లు కోతులు. ప్రదక్షిణ కొంచెం ముందుకు మధ్యలోకి వచ్చినాక మనం ఇంతకుముందు కొండగట్టు వీడియో తీసినాక ఇందులోకి వెళ్ళి వచ్చి సీతమ్మ బావి పోయినామని అక్కడ అనిపిస్తుంది సీతమ్మ బావి. సో అదే సీతమ్మ బావి. ఆ నుండి అందరు అక్కడికి పోయి అంటే తీర్థం తీసుకుని అక్కడ మళ్ళీ ఇంకా ముందుకు వెళ్తున్నారు. మేము కొండగట్టు కిందికి వచ్చేవారికి 6:30 అయింది. సో గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసేవారికి 6:45 అట్లా స్టార్ట్ అయింది. 6:45 అయిందా మార్నింగ్. 6:45-50 టైంకి స్టార్ట్ చేసినాం. సో ఎటు చూసినా మనకు మొత్తం జంగలే కనిపిస్తుంది వెనకాల. మొత్తం దట్టమైన అడవి నుండి వెళ్ళి ఒక మధ్యలో ఒక చిన్న రోడ్డు వెనకాల అనిపిస్తుంది, చిన్న మట్టి రోడ్డు. ఆ మట్టి రోడ్డు పట్టుకొని గిరి ప్రదక్షిణ చేయాలి.
మామూలుగా గిరిప్రదక్షిణ ఈ గిరిప్రదక్షిణ స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్ ఒక 15-20 మంది వచ్చిరట. కానీ ఇప్పుడు చూసుకుంటే అంటే గిరిప్రదక్షిణ మొత్తం లైన్ లాగా నడుస్తుంది అన్నట్టుగా. ముందు ముందు రాను రాను భక్తులందరూ కొండగట్టుకు వస్తున్న భక్తులందరూ ఏకమై ఇట్లాంటి గిరిప్రదక్షిణలు పాల్గొంటే చాలామంది ఇంకా క్రౌడ్ పెడతారు. ఆల్మోస్ట్ గిరిప్రదక్షిణ అయిపోయింది. ఇక మనం ఇప్పుడు ఆ జంగల్ నుండి అయితే బయటకు వచ్చినాము. అంటే ఇవరిదాకా నడిచింది ఘాట్ రోడ్, ఇప్పుడు మళ్ళీ మెయిన్ రోడ్ దగ్గరికి అయితే వచ్చినాం మనం. అయిపోయినట్టు ఇంకొక 1/2 కిలోమీటర్ అయితే గిరిప్రదక్షిణ మొత్తం కంప్లీట్ అయిపోయినట్టుగా. ఎండింగ్ చూపిస్తా ఎక్కడ ఎండ్ అవుతుంది అనేది. చూసి ఎంట్రీ కామనేది మనం కొండగట్టుకు వచ్చినప్పుడు ఎంటర్ అయినప్పుడు అక్కడ షాప్స్ ఉంటాయి ఇక మళ్ళీ అక్కడికి ఆ షాప్స్ దగ్గరికి ఎంటర్ అవుతున్నాం అన్నట్టు. లాస్ట్ ఎండింగ్ ఎగ్జిట్గా ఇటు ఉండాలి మనం, అటు ఉండాలి ఇటు ఉండాలి ఎగ్జిట్. ఇటు ఉండాలి పోతే మళ్ళీ గుట్ట మీద పోతాం అన్నట్టు. మనం దేవాలయానికి పోవాలంటే ఆడ కింద నుండి ఇటే ఈ రూట్కి వెళ్ళాలి. సో ఈ మెయిన్ రోడ్ మనం స్టార్ట్ చేసింది అక్కడ. ఎన్నో రోజులు ఉండాలి గిరిప్రదక్షిణకు వద్దామని చూస్తున్నా కానీ కుదరట్లే. ఫైనల్లీ వాళ్ళైతే కంప్లీట్ అయిపోయింది నాకు గిరిప్రదక్షిణ, కొండగట్టు గిరిప్రదక్షిణ. కొండగట్టు ఎంత పవర్ఫుల్ అంటే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ ఇయర్కి వచ్చినప్పుడు కరెంట్ షాక్ కొట్టింది కానీ ఆయనకి ఏం కాలేదన్నమాట. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ వారాయి యాత్ర ఆ వెహికల్ పూజ కూడా మన కొండగట్టులో జరిపింది. సో చాలా అంటే చాలా పవర్ఫుల్, చాలామంది నమ్ముతారు. సో మీరు కూడా వచ్చి ఒకసారి గిరిప్రదక్షిణ ఎప్పుడుందో తెలుసుకొని రండి. మనం గిరిప్రదక్షిణ ఎక్కడ ఉండాలి స్టార్ట్ చేసాం, హనుమాన్ విగ్రహం ఉండాలి. సో గిరి చుట్టూ తిరిగి మళ్ళీ ఎండింగ్ పాయింట్ కూడా ఇక్కడికే. సో కొండగట్టుకు వస్తున్న భక్తులకి ఏంటంటే చాలామంది తెలియదు అంటే గిరిప్రదక్షిణ కొండగట్టుకు కూడా ఉందని. సో చూస్తున్న భక్తులు ఎవరైతే ఉన్నారో అండ్ అంతేకాకుండా కొండగట్టుకు వస్తున్న భక్తులు కూడా ఇలాంటి గిరిప్రదక్షిణకు వచ్చి ఈ గిరిప్రదక్షిణ విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.